অন্ধকারে অন্ধ্রপ্রদেশের আলুরি সীতারামাজু জেলার অবহেলিত আদিবাসীরা। প্রত্যন্ত গ্রামে আজও আলো জ্বলেনি, রান্নার গ্যাস পৌঁছয়নি। সঠিক রাস্তা না থাকায় চিকিৎসা ব্যবস্থাও ঠিকমতো পাওয়া যায়নি। দীর্ঘদিন ধরে পানীয় জল, পাকা রাস্তা এবং চিকিৎসার মতো প্রাথমিক সুবিধা থেকে বঞ্চিত এই গ্রামের বাসিন্দারা। నీటికి ఇబ్బందిగా ఉంది, రోడ్ కూడా రాలేదు. మరి జ్వరాలు జబ్బులు కనుక వచ్చినా ఇక్కడ నుంచి మోసుకెళ్ళాలంటే ఘాటి ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఏదొచ్చినా మాకు ఇది లేదు, తాగునీటి చాలా ఇబ్బందిగా ఉంది. కుళాయి 2 సార్లు సెక్షన్ అయింది, ఇస్తామనేసి అన్నారు కానీ రాలేదు. రోడ్డు సగం దాకా వచ్చి ఆపేశారండి. అవి అన్నీ ఏవి లేవు. పిల్లలకి అంగన్వాడీ ఇది కూడా లేదండి. మళ్ళీ ఇంకా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. మాకు గ్యాసులు ఇది ఇస్తామనేసి ఇవ్వలేదు. మేము కొండపైకి వెళ్ళేసి కర్రలు తీసుకొచ్చి అలా ఇబ్బందితో వంట చేసుకుంటున్నాము. వాళ్ళు ఇస్తారు అనేసి అన్నారు కానీ ఇవ్వలేదు మాకు. అలా కర్రల పొయ్యి మీద అలా వంట చేసుకుంటున్నాము. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది. మరి కష్టపడి పనులు చేసేవాళ్ళు కదా, పనుల మీద వెళ్ళేసి వచ్చి పనులు చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మంట ముట్టించి వంట చేసుకోవాలి. গ্যাস আসতে বাউন্টাদানি ঠিক আনকন্টুনাম। এভাবেই দিনের পর দিন বিভিন্ন সমস্যাকে সঙ্গী করে জীবনযাপন করে চলেছেন প্রত্যন্ত গ্রামের গ্রামবাসীরা। কেন্দ্র এবং রাজ্য সরকারকে অনুরোধ করা সত্ত্বেও বারবার সরকারের নজর এড়িয়ে গেছে এই গ্রামটি। కష్టపడి తీసుకెళ్తున్నాం పిల్లలకి, ఇంత ఇబ్బందితోనే ఘాటికి పిల్లలకి మోసి తీసుకెళ్తున్నాం. ఏది కూడా బర్రు కూడా మేము మొట్టి చెత్తలు కూడా చెక్కాలు చెమటలు జల్లి వెళ్తున్నాం సార్. మాకు రోడ్డు కావాలి, మంచి నీళ్ళే కావాలి. మాకు ఏది అవసరం లేదు. పిల్లలకి జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, పెద్దవాళ్ళకైనా కష్టపడి నడిచి వెళ్తున్నాం సార్. మేము చాలా ఇబ్బందితో వెళ్తున్నాం. మాకు రోడ్డు కావాలి, మంచి నీళ్ళే కావాలి మాకు। 13ই মে 175টি নির্বাচনী এলাকায় 25টি লোকসভা আসনে অন্ধ্রপ্রদেশের ভোট। তার আগেও উন্নয়নের দেখা নেই। তাই নির্বাচনের আগে মৌলিক সুযোগ সুবিধার দাবি গ্রামবাসীদের। చూడండి, ఇక్కడ గడ్డ నీళ్ళు పట్టుకొని పరిస్థితి ఉంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన అనంతగిరి టూరిజం కేంద్రం, ఈ కేంద్రంలో రోజు వచ్చే పర్యాటకులు వస్తారు. దానికి ఒక 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అవలగూడ గ్రామానికి ఉంది. కనీసం రోడ్డు లేదు, తాగడానికి నీళ్ళు లేవు. జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా డోలు కట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంది। మనం প্রধানমন্ত্রী, রাষ্ট্র প্রভুত্বাలు অনেক রকম স্কিম পেড়তান পেদ্দ এত্তুন చేస్తున్నారు। পরবর্তী সরকার যাতে তাদের অন্তত কিছু সমস্যার সমাধান করে এই আশাতেই ভোট দেবেন নৌকাজোড়া গ্রামের আদিবাসীরা।